దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభు దీవెనలు నిండుగా మెండుగా కలుగునుగాక. ఉదయకాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటను మనము చూసుకుందాము. లూకాసు వార్త 9వ అధ్యాయము 29వ వచనము. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవుని పిల్లలారా, దేనినైనా మనము జయించాలి అంటే ప్రార్థన పూర్వకంగా జయించలేము. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో ఉజ్జీవం ఉంది, ప్రార్థనలో బలం ఉంది. ప్రార్థన అనేది ఒక ఆయుధము. జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసి రోగాన్ని జయించవచ్చు, ప్రార్థన చేసి శోధనను జయించవచ్చు, ప్రార్థన చేసి అప్పును జయించవచ్చు, ప్రార్థన చేసి అద్భుతాలు చూడవచ్చు, ప్రార్థన చేసి మేలులను పొందుకోవచ్చు. కాబట్టి ప్రార్థన వలనే సమస్తము సాధ్యమని ఇక్కడ ప్రభు లేఖనము సెలవిస్తున్నది. కింది మాటలో పుట్టినట్లో అక్కడ ఉపవాస ప్రార్థన వలననే అని రాయబడి ఉన్నది. ఒకవేళ ప్రార్థన చేసి నువ్వు ప్రయత్నం చేయగా నీవు ఫలితాన్ని పొందుకోకపోతే నీవు ఇంకా కాస్త లోతైన అనుభవం నీకు కావాలి. కాబట్టి నీవు ఉపవాస ప్రార్థన చేసి ప్రభువు దగ్గర మనవి చేస్తే, ఉపవాస ప్రార్థన బలమైనది కనుక ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకున్నప్పుడు ఏదైనా నీ ముందు బలహీనమైపోతుంది. దేనినైనా నీవు జయించగలవు. ప్రార్థన వలననే సమస్తము సాధ్యమని ప్రభు లేఖనము సెలవిస్తుంది. గనక ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఒక ప్రార్థన పూర్వకంగా దేవుని వద్ద లోబడకపోతే, ప్రార్థన పూర్వకంగా దేవుని వద్ద కనిపెట్టి ఎక్కువ సమయం దేవునితో గడపండి. ఉపవాస ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకోండి. అప్పుడు మీరు ఏ కార్యమునైనను అద్భుతాన్నైనను మీరు రుచి చూడగలరు, అద్భుతాలు పొందుకోగలరు. దేవుని ద్వారా మీరు ప్రతీది కూడా విజయం పొందగలరు. విజయం ఇచ్చువాడు దేవుడు, యుద్ధము యెహోవాదే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.